చతుర్భుజ ప్రాపర్టీస్ అండ్ ఇన్ఫ్రా వారి త్రయంబక్ వర్క్స్ పెనమలూరు ప్రాజెక్టు జనవరి 8న లాంచ్ అవుతుంది కాబట్టి, ఇందులో ఈస్ట్ గాని, వెస్ట్ గాని బుకింగ్స్ కావాలనుకుంటే గనుక ఈ స్క్రీన్‌లో ఉన్న 7416644667 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్‌గా ఈ ప్రాపర్టీ మన కానూరులో 30 ఫ్లాట్స్ కమ్యూనిటీలో ఆహ్, అత్యద్భుతంగా తీర్చిదిద్దబడుతున్న అంటే 1905 ఎస్ఎఫ్‌టితో చాలా బ్యూటిఫుల్‌గా కన్‌స్ట్రక్షన్ చేయబడుతున్న వెల్ రెప్యూటెడ్ బిల్డర్ అంటే ఒక కన్‌స్ట్రక్షనే ఒక ప్యాషన్‌గా కన్‌స్ట్రక్షన్ చేస్తున్న అంటే మంచి క్వాలిటీ తన సొంతంగా కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే సొంత ఇల్లు ఎలా కట్టుకుంటారో అంతే శ్రద్ధతో దగ్గరుండి కట్టించేలాంటి వెల్ రెప్యూటెడ్ అండ్ రెస్పాన్సిబుల్ బిల్డరు కన్‌స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్ అన్నమాట ఇది. మీకు చూస్తే అర్థమవుద్ది. లాస్ట్ టైమ్ ఒక 15, 20 డేస్ బ్యాక్ మీకు ఇదే వీడియో నేను మీకు షేర్ చేశాను. అప్పటికి ఇప్పటికి క్వాలిటీ మీరు గమనించగలిగితే మొత్తం కంప్లీట్ ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ అన్నమాట. యాంటీ స్కిడ్ గ్రానైట్ అంటే కరీంనగర్ లేతోర్ కైండ్ ఆఫ్ గ్రానైట్ వాడారు. చాలా బలంగా ఉండే టైట్ స్ట్రక్చర్ అన్నమాట ఇది. సో మీకు చూస్తే ఈ పిల్లర్స్ కూడా చూడండి, వెరీ వెరీ పాలిష్డ్ గ్రానైట్‌తో ఎలివేట్ చేస్తున్నారు పార్కింగ్ కూడా. వాస్తవంగా ఏదో కన్‌స్ట్రక్షన్ చేశామా, అమ్మేసుకున్నామా, అవతలకెళ్దాం అనే కైండ్‌లో ఉన్న రోజుల్లో ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవ్రీవేర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న కన్‌స్ట్రక్షన్ మీకు ప్రతి చోట మీకు కనిపిస్తుంది. ఈవెన్ పార్కింగ్‌లో కూడా సీలింగ్స్ పీవీసీతో బ్యూటిఫికేషన్ చేశారు. అలాగే బ్లాక్‌కి మధ్యలో ఇంటర్నల్ బీమ్స్ వాడారు. అలాగే లిఫ్ట్ కూడా మొత్తం టోటల్‌గా ఫినిషింగ్ అంతా చాలా చక్కగా డెవలప్ చేస్తున్నారు. మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కంప్లీషన్ వీడియో కూడా మీకు షేర్ చేయడం అంటే మీకు స్టేజ్ వైజ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఏ టైంలో కొంచెం డెవలప్‌మెంట్ జరిగినా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రానైట్ ఫ్రేమ్స్‌తో స్టెప్స్ అన్నమాట. స్టెయిర్ కేసు, అలాగే 2 లిఫ్ట్‌లు, 3 డ్రైవ్ వేలతో చాలా అంటే డైరెక్ట్ డ్రైవే, ఎక్కడ మీకు పార్కింగ్ ద్వారా పాస్ అవ్వడానికి డిస్టర్బెన్స్ లేకుండా 3 డ్రైవ్ వేలు, అలాగే చుట్టూ యాజ్ పర్ సిఆర్‌డి నార్మ్స్ ప్రకారం ప్లాంటేషన్స్‌కి కూడా ప్లేస్ అలొకేట్ చేసి దానికి కూడా గ్రానైట్ అప్లై చేశారు. సో ఇది మన జనరేటర్‌కి బేస్మెంట్ అన్నమాట ఇది. సో చాలా చుట్టూ ఎక్సలెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను వర్క్ ప్రోగ్రెస్‌లో ఉండంగా ఇది నేను షూట్ చేశాను. సో వాచ్‌మెన్ రూము, అలాగే 24 అవర్స్ పవర్ సప్లై. యాక్చువల్‌గా మీరు ఈ క్వాలిటీ గమనిస్తే మీరు ఇన్‌సైడ్ కూడా చూడండి. మీరు పర్సనల్‌గా ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది కన్‌స్ట్రక్షన్ నేను ఎందుకు ఇంతలా చెప్పాననేది. తర్వాత ఈ వీడియో నేను కేవలం క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్న దృష్ట్యా నేను అంటే కమిషన్ బేసిసో లేకపోతే ఈ ప్లాట్స్ మేము సేల్ చేయడమో కాదండి. డైరెక్ట్‌గా మీకు బిల్డర్ నంబరే దీంట్లో స్క్రీన్‌లో ప్రజెంట్ చేస్తాను. డైరెక్ట్‌గా మీరు బిల్డర్‌కే కాంటాక్ట్ చేసి మీరే పర్సనల్‌గా విజిట్ చేసుకొని మీరు ప్రైస్ ఓన్ చేసుకోండి. ఎవరికి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఇది మూడో డ్రైవ్‌వే ఇది. సో మధ్యలో ఒక డ్రైవ్‌వే ఉంది. మనం ఆల్రెడీ ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చివరికొచ్చాం. సో 3 డ్రైవ్‌వేలున్నాయి. మధ్యలో 2 లిఫ్ట్‌లున్నాయి. స్టెయిర్ కేస్ ఉంది. సో చాలా ఫైన్ ఫినిషింగ్‌తో చాలా కళకళలాడేలాంటి ఫినిషింగ్ వస్తుంది. మీరు అది గమనిస్తారు. నేను నెక్స్ట్ ఇంకో వీడియో కూడా నేను ప్రజెంట్ చేస్తాను కంప్లీషన్‌లో. సో ఇదండి టోటల్‌గా. మరి మనం ఈ ఫ్లాట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇన్‌సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇదంతా మీకు టాట్ లాట్ అన్నమాట. అంటే మీకు 2 బ్లాక్స్ మధ్యలో ఉన్న గ్యాపు. ఇవంతా మీకు చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దబడుతున్న మిడిల్ వే అన్నమాట. సో ఇవి లిఫ్ట్ ఏరియా, అలాగే స్టెయిర్ కేసు. సో చాలా బ్యూటిఫుల్‌గా ఫినిషింగ్ చేసుకొస్తున్నారు. అందులో ఒక ఫ్లాటు మనం ఒక మోడల్ చూద్దాం ఈస్ట్ ఫేసింగ్. సో ఇదంతా క్యారిడార్ అన్నమాట. క్యారిడార్‌లో కూడా చాలా ఫైన్ ఫినిషింగ్. చాలా మీరు మెయిన్ డోర్ చూడండి ఎంత గేజ్ ఉన్న వుడ్ వాడారు. బలాషా టేక్ అసలు ఎంత బలమైన దర్వాజా, మిడిల్ దర్వాజా అంటే కంబైన్డ్ విండోతో ఉన్న మెయిన్ దర్వాజా. అలాగే జిప్సమ్ బోర్డ్స్ తోటి సీలింగ్స్ వాడారు. అలాగే బ్యూటిఫికేషన్‌తో పీవీసీ వాడారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటే ఫ్లోరింగ్‌లో మీకు ట్రిఫైడ్ టైల్స్, చాలా లాంగ్ టైల్స్ వాడారు. చాలా బ్యూటిఫుల్‌గా షోరూమ్‌లో ఎంత ఫైన్ ఫినిషింగ్ వస్తుందో అంత ఫైన్ ఫినిషింగ్ ఇస్తున్నారు. అలాగే యూపీవీసీ విండో విత్ సెక్యూరిటీ గ్రిల్స్, మస్కిటో డోర్‌తో గ్రానైట్ ఫ్రేమ్‌తో ఇచ్చారు. అంటే చెదల పడుతుందనే బెంగ కూడా లేదు మనకి.
సో వెరీ లాంగ్ హాలు. అలాగే మన ఎదురుగా కనిపిస్తున్నది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా అటాచ్డ్‌గా వెంటిలేషన్ కోసం వెరీ లాంగ్ విండో టైప్ ఇచ్చారు. అది గ్లాస్ పార్టిషన్ అవుతోంది. సో ఇది డైనింగ్ సెపరేట్ అనమాట. 3 బెడ్‌రూమ్‌లకి మధ్యలో ఉన్న స్పేస్ అనమాట ఇది. ఇది డైనింగ్ ఏరియా. అలాగే లెఫ్ట్‌లో దేవుడి గది కూడా ఉంది. అలాగే ఇది అటాచ్డ్ బాల్కనీ కమ్ వాష్ ఏరియా అనమాట అది. అలాగే ఇది కిచెన్ ఎంట్రన్స్ ఇది. కిచెన్‌లో కూడా పీవీసీతో బ్యూటిఫికేషన్ చేశారు. చక్కగా ఇదివరకు పాత రోజుల్లో ఏంటంటే వెరీ డార్క్‌గా ఉండేదనమాట లైటింగ్ కూడా. ఇప్పుడు చాలా ఫైన్ లైటింగ్స్ వాడుతున్నారు. ప్లస్ చాలా వెంటిలేషన్ బా వస్తుంది. ఇది దేవుడి గది ఇచ్చారు ఇక్కడ. ఈశాన్య మూల. అలాగే యూ షేప్డ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. కిచెన్ టాపు, షింకు అలాగే స్టోరేజ్ ఏరియాకి కూడా చాలా చక్కటి ప్రొవిజన్స్ ఇచ్చారు. అలాగే ఇది డైన్ సర్వ్ కూడా ఇవ్వచ్చు కానీ అది స్పేస్ మూసేసుకొని ఉంటుందని చెప్పి ప్లానింగ్ చక్కగా డివైడ్ చేశారు. వర్కింగ్ చేసుకోవడానికి మాడ్యులర్ కిచెన్ ర్యాక్స్ చేయించుకుంటే అది అడ్డం లేకుండా ఎవరికీ. సో ఇది కిచెన్ నుంచి డైనింగ్ ఏరియాకి. సో ఇది ఇక్కడ కూడా ఎక్కడ వెట్ ఏరియాస్ వచ్చినా అలాగే మీకు బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నా ఫైన్ ఫినిషింగ్ అంటే మీకు ఇక్కడ ఎందుకు ఈ మాట అనేక సార్లు వాడుతున్నానంటే వుడ్ వర్క్ కూడా సిమెంట్ బలాలతో బదులుగా గ్రానైట్ ఫ్రేమ్స్ చేశారు. ఇది ఒక ప్రయోగం అని చెప్పిన ఎక్సలెంట్ ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ మీకు వుడ్ వర్క్ కూడా ఎక్కడ పెచ్చులు ఊడకుండా చక్కటి హోల్స్ పడతాయి. చాలా నీట్‌గా వెరీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది మీరు పర్సనల్‌గా చూస్తేనే అర్థమవుతుంది అది. సో, కన్‌స్ట్రక్షన్ మీద ఏమాత్రం చిన్న 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 అవగాహన ఉన్నా వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇది యూపీవీసీ విండో 2.5 ట్రాక్‌తో మస్కిటో డోర్‌తో సెక్యూరిటీతో ఉంది. అది మాస్టర్ బెడ్‌రూమ్ ఇన్‌స్టాల్ చేశారు. అది మీరు చూద్దురు గానీ. ఇది గెస్ట్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూము. ఈ కింద నుంచి పైదాకా ఆహ్, ఫ్లోరింగ్ వాల్స్ వాడారు. అలాగే ఆహ్, వాల్స్ కింద నుంచి పైదాకా కవర్ చేశారు. అలాగే సీలింగ్ కూడా పీవీసీతో కవర్ చేశారు చాలా బ్యూటిఫుల్‌గా. సో, ఇది గ్రానైట్ ఫ్రేమ్‌తో అంటే మీకు సిమెంట్ బల్లలు పోసిస్తే మీకు పెచ్చులు పడుతున్నాయి. జనరల్‌గా కప్‌బోర్డ్స్‌కి హోల్స్ ఏసేటప్పుడు. సో, ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్‌గా వస్తున్నాయి కోణాలు గాని, మీరు ఇది చూడండి ఒకసారి ఈ ఈ ఈ ఈ వుడ్ వర్కు ఐ మీన్ ఈ కప్‌బోర్డు హ్మ్, ఈ ఈ ఈ కోణాలు చూడండి ఎంత నీట్‌గా వస్తాయో. సో, అంటే మీకు బలంగా ఓ సింగిల్ కాకుండా డబుల్ లేయర్‌తో మీకు చాలా స్ట్రాంగ్‌గా ప్యాక్ చేశారనమాట. చాలా బలంగా ఉంటుందదిప్పుడు. సో, అందుకని ఇది చాలా బ్యూటిఫుల్‌గా వస్తోంది. అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్‌రూమ్‌కి. అలాగే ఇన్‌సైడ్ ఆఫ్ ది బాత్రూమ్ వెస్టర్న్ కమోడ్‌తోనే ఉంటాయి అన్నీ. సో, అలాగే ఇది బ్యాక్ సైడ్ అంటే ఇది వెస్ట్ సైడ్ బాల్కనీ. అలాగే పైన బ్యూటిఫికేషను చక్కగా విత్ సెక్యూరిటీ డోర్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా ఫినిషింగ్ చేసుకోబోతున్నారు. అలాగే దీంట్లో 9 ఫ్లాట్స్ ఆల్రెడీ బుకింగ్స్ అయ్యాయండి ఔట్ ఆఫ్ 30. సో, అందులో త్వరలోనే గృహప్రవేశాలు చేసుకోబోతున్నారు. అలాంటివి వుడ్ వర్క్ చేసిన ఫ్లాట్ కూడా మీకు మరోసారి ఆఫ్టర్ సంక్రాంతి మీకు అంటే ముహూర్తాలున్నాయి. దాని దా అది వుడ్ వర్క్ చేశాక ఇంకొక వీడియో మీకు ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్ కూడా చూడండి ఎంత స్పేషియస్‌గా ఉందో. ఇంత లాంగు బెడ్‌రూము. సో, మీకు మెజర్‌మెంట్స్ మీకు డైరెక్ట్‌గా ఓనర్‌కే అడిగి తెలుసుకోండి. మొత్తంగా ఇది 1905 ఎస్ఎఫ్టీ అండి. అన్‌డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చి 52 గజాలు. సో, ఇది వార్డ్‌రోబ్ అనమాట. ఈవెన్ బీరువా కూడా ఆ పక్కన పట్టేలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. సో, విత్ వుడ్ వర్క్స్ ఇది 1,00,00,000 చెబుతున్నారండి. వితౌట్ వుడ్ వర్క్ అంటే ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చూస్తున్నారో అలా ఇలా చేసిస్తారు. అది 95,00,000కి వస్తుంది. వెరీ ప్రైమ్ లొకేషను. లొకేషన్ పరంగా చెప్పాలంటే మీకు కానూరు ఆర్చ్‌లోంచి మీరు కానూరు ఊళ్ళోకెళ్ళే దారిలో రత్నదీప్ సూపర్ బజార్ దాటాక ఇదిగోండి మీకు ఇందాక చెప్పినట్టుగా సేఫ్టీ గ్రిల్స్ మీకు ఇది ఎస్ఎస్ స్టీల్‌తో వస్తుందండి చాలా బలంగా. సో, అది రత్నదీప్ సూపర్ బజార్ దాటాక మిఠాయి షాప్ ఉంది గదండీ! ఆ మిఠాయి షాప్ నుంచి లెఫ్ట్‌కెళ్తే సెకండ్ రైట్‌లో ఉంటుందిది. సో, మీకు అడ్రెస్ తెలియకపోయినా మీకు ఇక్కడ డైరెక్ట్‌గా ఓనర్ నంబర్ ఇస్తాను చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూము. వెరీ లాంగ్ అది మీకు వీడియోలో మీకెలా కనిపిస్తుందో గానీ పర్సనల్‌గా వచ్చి చూడండి ఒకసారి. సో, మీకు మీరు మీకు బాగా నచ్చుతుంది ఈ ప్రాపర్టీ. నేను అనేక సార్లు ఇంత బలంగా చెప్పడానికి కారణం నాకు చాలా బాగా నచ్చింది. ప్లానింగ్ గూడా చాలా చక్కగా ఎక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా చక్కగా యుటిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్‌గా మాక్సిమం యుటిలైజ్ చేసుకున్నారు. 3 బెడ్‌రూమ్స్‌కి అటాచ్డ్ బాత్రూమ్స్, 2 బాల్కనీలు, కిచెన్‌కి అటాచ్డ్ డైనింగ్‌కి అటాచ్డ్ వాష్ ఏరియా,
సో, ఇవన్నీ మీకు ఫైన్ క్వాలిటీతో ఉందనమాట. సో, ఫర్ బుకింగ్స్ కాంటాక్ట్ డైరెక్ట్ ఓనర్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.